ఎందుకంటే మనము ఇద్దరం ఆదివారం పరిశుద్ధతను దేవుని మందిరం ఉన్నాం కాబట్టి దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడాడు ఒకసారి ఆలోచించండి. కష్టం వస్తే ఏం చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎవరు మౌనంగా ఉండొద్దండి. చివరి ఆశీర్వాద ప్రాంతంలో మనం అడిగితే దేవుడు ఇచ్చేవాడు అండి. మనం మొరపెడితే మన మొరను ఆయన ఆలకించేవాడు. అయితే మనం మౌనంగా ఉంటే మనం ఏమీ పొందుకోలేం. ఒక స్కూల్ పిల్లాడు స్కూల్కి వెళ్ళి కామ్గా వస్తే ఏమైతే నేర్చుకోలేడో అలానే మనం అందరం కూర్చి వెళ్ళిపోతే మనం ఏమీ దేవుడి నుంచి పొందుకోలేం. నోరు తిరుగుతాం, అడుగుదాం. అది ఏ కష్టమైనా కావచ్చు, ఆయన కథ మార్చగలదు. నీ జీవితం ఉన్న అది ఏ కథైనా కావచ్చు, నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. నీ జీవితంలో కష్టాన్ని తీసేయగలడు. అయితే మనము ఆయన్ని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అడుగుదాం. దయచేసి ఎవరు మౌనం ఉండదు. కొద్దిసేపు అడుగుదాం. ఆయన అడగనందుకు నన్ను కాదు, పక్కన వాడిని కాదండి, దేవాది దేవుడిని, సింహాసనాసనుడైన దేవుడిని, యేసుని అడగండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే దేవుడిని అడగండి. ప్రభా, నాకు ఈ సమస్య ఉంది, దాన్ని బ్రేక్ చేయి, దాన్ని తీసేయి. అడగండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. ఎందుకంటే ఈనాటి పరిస్థితులు బాగలేవండి. ఏ కుటుంబంలో చూసినా కష్టమే, ఏ కుటుంబంలో చూసినా బాధే, ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంది. అయితే నువ్వు ఇప్పుడు ప్రార్థిస్తే వారి అనుభవాన్ని మధురంగా మార్చగలడు. నీ కుటుంబంలో చేదైన అనుభవాలని ఆయన మధురంగా మార్చగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆనాడు దానియేలు ప్రార్థించాడండి. సమస్య వచ్చింది, కానీ దానియేలు గమ్మునుండలేదు. దానియేలు మనిషి దగ్గరికి పోలేదు. ప్రార్థించాడు, అయ్యా ఇది నా సమస్యలా ఉందని. అయితే సింహాల నోలను సైతము దేవుడు ముయించి దానియేలు క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. ఈ యొక్క దినం నీకు ఏ కష్టం నాకు తెలియదు, కానీ ప్రియ సంగమా అడుగుదాం, నోరు తిరుగుతాం. ఎవరు మౌనం ఉండదు. ఇది ఏ సమస్య అయినా కావచ్చు, ఉద్యోగ విషయమైనా కావచ్చు, చదువు విషయమైనా కావచ్చు, లేదా ఇంట్లో అప్పు సమస్య అయినా కావచ్చు, ఇంట్లో అనారోగ్య సమస్య అయినా కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ప్రార్థిస్తే, అదేంటి కీర్తన 1:15 అని చెప్తుంది, నువ్వు నాకు ప్రార్థిస్తే కూడా, నువ్వు నాకు ప్రార్థించి చూడు, నేను నీకు శ్రమలో తోడుగా ఉంటాను. అది ఏ శ్రమైనా సరే నీకు తోడుగా ఉండడమే కాదు, ఆ శ్రమల నుంచి నేను విడిపించడమే కాదు, నేను గొప్ప చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అడుగుదాం. ఎన్ని రోజులు మోస్తారు మీ యొక్క హృదయంలో బాధని? రాత్రి పడుకుని నిద్ర రావట్లేదేమో, సగం రాత్రి మీ ఆలోచనలో గడుపుతున్నారేమో, భయము, ఆందోళన జీవితం గురించి ఎవరికి చెప్పినా సరే మీ యొక్క హృదయంలో బాధ పెరగట్లేదా? ఏ సంగమా, మొరపెట్టు. అవసరమైతే కన్నీరు కార్చు. అయ్యా, నాకు ఎవరు లేరయ్యా, అందరూ ఉన్న ఒంటరి వాళ్ళకి జీవిస్తున్నానయ్యా, నా సమస్య తీరట్లేదు ప్రభా, మనశ్శాంతి లేదయ్యా. అడుగుదాం. అయ్యా, నా జీవితం ఇలా ఉందయ్యా, పడుకుంటే నిద్ర రావట్లేదయ్యా, ఎటు చూసినా ఎర్ర సముద్రం వంటి సమస్యలే నా జీవితంలో, నా కుటుంబంలో ఉన్నాయ్యా. అడుగుదాం, మొరపెడతాం. దయచేసి ఎవరు మనం ఉండదండి. చివరి ఆశీర్వాద ప్రార్థనలో మనం ఉన్నాం. ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. నువ్వు అడుగు, మొరపెట్టు. నీ హృదయంలో బాధను నువ్వు తీసుకెళ్ళొద్దు. నీ బిడ్డ, నీ హృదయంలో బాధమేమో, నీ మైండ్ లో అనేక ఆలోచన తిరుగుతున్నాయేమో, అది ఇంటికి తీసుకొని పోవద్దు. ఇంటికి తీసుకెళ్తే మనకి టెన్షన్, మనసేపు బాగా అనిపిస్తుంది, మళ్ళీ బయటకు వెళ్తే భయం, ఆందోళన. అడిగి చూడు దేవుడిని, అయ్యా నా సమస్యను తీసే ప్రభా, నా సమస్యను తొలగించి ప్రభా, నేను మొయ్యలేకపోతున్నాను ప్రభా ఈ సమస్యని. చెప్పు నువ్వు ఇక్కడి నుంచి నీ సమస్యను మీద పెట్టుకొని పోవద్దు. ఆయన అంటున్నాడు, సమస్త భారం మోస్తున్న సమస్త జిల్లాగా నా ఎదుగు రండి, నీ భారం నేను తీసేస్తాను చెప్తున్నాడు. అయితే మనం అదృష్టవంతులం, ఆయన మందిరంలోనే ఉన్నాం. ఆయన సింహాసనాసనం చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు. ప్రియ సంగమా, దయచేసి ఎవరు మౌనం ఉండదు. ఆయన కార్యము చేసే సమయం ఇది అని మొరపెడితే నీ మొరకు తగిన జవాబు ఇచ్చే సమయం ఇది. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సమస్య నాకు పోదేమో, ఈ అనారోగ్య సమస్య పోదేమో, నాకు ఉద్యోగం రాదేమో, నా చదువులో నాకు మంచి మనం రావేమో, నా ఫ్రెండ్స్ అంతా ముందుకు వెళ్తున్నారు, నేను ఎటుకలు అయిపోతున్నాను అని అనుకుంటున్నావేమో. మొరపెట్టి చూడు, అడుగు. నీ కుటుంబంలో పరిస్థితులు తాడు మార్చగలడు దేవుడు, కథ మొత్తం మార్చగలడు. ఎన్ని రోజులు మోస్తావు భారాన్ని? నీ హృదయంలో పెట్టుకుని ఎన్ని రోజులు మోస్తావు? నీ బిడ్డ కావచ్చు, అవసరం కానీ
మార్చు. ఈ రాత్రి నీకు అద్భుతం చూడాలా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అద్భుతం చూడాలనుకుంటే ఆయనకు మొదలుపెట్టు. ఆనాడు గుడ్డివాడు వచ్చినట్లు, దావీదు కుమారుడా నజరేతునాడా నా కళ్ళు తెరవాలంటే కళ్ళు తెచ్చిన దేవుడు అండి. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ కళ్ళు చూపించిన దేవుడు. ఈ దినంలో నీకు అద్భుతం చేయడంటావా? నీ కుటుంబంలో సమస్యను తీసేయడంటావా? నీ జీవితంలో ఉన్న ఇబ్బంది తీసేయడంటావా? నీ యొక్క శరీరం ఏంటంటే అనారోగ్య సమస్యను అడగండి. దయచేసి ఎవరు మానం ఉండద్దండి. మనం చివరి ఆశీర్వాద ప్రాంతంలో ఉన్నాం. దయచేసి ఎవరు మానం ఉండద్దు. ఆయన చూస్తున్న సమయంలో ఆయన చెప్తున్నాడు, నాకు మొరపెడితే నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను గమనిస్తున్నాను, నీ యొక్క అనారోగ్య సమస్యను నేను తీసేయగలను చెప్తున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే ఏమి పొందుకోలేవు. ప్రియ సంగమా, నువ్వు మౌనంగా ఉంటే ఏమి పొందుకోలేవు. ఒక్కసారి మొరపెట్టి చూడు. నువ్వు బంగారం ఇవ్వగలదానికి, డబ్బులు ఇవ్వగలదానికి, నీ యొక్క వచ్చిన వైద్యుల అవసరం లేదు, నీ ఆస్తి అంతస్తుడానికి అవసరం లేదు. ఆయన అడుగుతుంది, ఆయన చెప్తుంది, నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా, నువ్వు బాధల్లో ఉన్నావు కదా, బిడ్డ నాకు మొరపెట్టేట్టున్నాడు. ఎవరండి రోజుల్లో చెప్పేది? ఎవరు చెప్పగలరు? ఆయన దేవాది దేవుడు, ఆయన కష్టాన్ని తీసేయగలడు. ఇదిగో నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చగలడు. విశ్వసించు. నీ జీవితం అద్భుతం చూడగలవు. నువ్వు విశ్వసించు. నువ్వు అనుకుంటున్నావు ఇది కఠినమైన పరిస్థితి కదా, ఇలా ఆయన చెప్తున్నాడే, ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా అని అనుకుంటున్నావు. కఠినమైన పరిస్థితిని కూడా ఆయన మార్చగలడు. నువ్వు నన్ను విశ్వసించు. సింహాలు నిలిచాడండి. సింహాలు ఎవరు నిలిచగలడు? ఎవరు చేయలేరు పనిది. నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబంలో సమస్య పోదేమో అని. నన్ను విశ్వసించు. ఈ దినం నువ్వు అద్భుతాన్ని చూడగలవు. నువ్వు అనుకోవద్దు. అపనమ్మకంగా దేవుని అడగద్దండి. ఇప్పటి వరకు మనుషుల దగ్గర చెప్పుకున్నావేమో నీ బాధని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, కానీ తీరిందా? లేదే. ఈరోజు ఆదివారం ప్రార్థించి చూడు, మొరపెట్టి చూడు. ఎవరు మానం ఉండదు. ఎందుకంటే నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు మందులో పడుతున్నావు అనుకుంటున్నావు కాదు, ఆయన దుడ్డులో దాస్తున్నాడు. ఆయన నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా ప్రియ సహోదరుడా, నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా, నీ కన్నీరు అది ఆయన నాట్యంగా మారుస్తానని చెప్తున్నాడు. నీ కన్నీరు నాట్యంగా మారును గాక, నీ కుటుంబంలో సమస్యలు దూరమారును గాక, నీ యొక్క కుటుంబంలో ఆరోగ్య సమస్యలు యేసు నామములో విడుదల కలుగును గాక. అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు. అయితే సమస్యకు మించిన వాడు మన దేవుడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన పేరు యేసు. అడుగుదాం. ఎవరు మానం ఉండదు. ప్రేమ పనులకు కృతజ్ఞత చేసేయాలని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదినా ప్రభా, అనేక మంది అయ్యా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, అనేక బాధల్లో ఉన్నారు ప్రభా. అయ్యా కుటుంబాలు ప్రభా తారుమారైపోతున్నాయి. శాంతి సమాధానం లేదు కుటుంబాల్లో. మనుషుల్లోనైనా అయ్యా భారమే. అయ్యా పడుకున్నా కూడా కొంతమంది నిద్రపోలేకపోతున్నారు ప్రభా, ప్రశాంతంగా తినలేకపోతున్నారు ప్రభా. అయ్యా ఇంట్లో శాంతి సమాధానం లేక బాధపడేవారు కొంతమంది ప్రభా. కొంతమందినైనా అనేక రకాలుగా అనారోగ్య సమస్యలతో పీడిపడుతున్నారు కొంతమంది. అయ్యా కొన్ని కుటుంబాలు అయితే ప్రభా అప్పు సమస్యలతో బాధపడుతున్నారు కొంతమంది. అయ్యా కొంతమందినైనా అనేక విధాలుగా ఈ పని జరగదేమో నాకునైనా అని చాలా మంది అనుకుంటున్నారు ప్రభా. అయ్యా ఇతను చూడు ప్రభా, నువ్వు కాకపోతే మాకెవరు సహాయం చేస్తారు ప్రభా. అయ్యా నువ్వే కదా ప్రభా మా తండ్రివి. అయ్యా బిడ్డలు బాధపడితే ఇంట్లో తల్లిదండ్రులు చూడలేరే, మరి మేము బాధపడుతున్న చూడగలవా ప్రభా? చూడలేవు కదయ్యా. అయ్యా చాలా మంది బాధపడుతున్నారయ్యా ఈ మందిరంలో. అయ్యా చాలా మంది ఏడుస్తున్నారయ్యా. అయ్యా ఒక్కసారి ఆలోచించు ప్రభా. నువ్వు చేయకపోతే మాకు ఎవరు కార్యం చేస్తారు ప్రభా? అయ్యా నువ్వు మాకు మాత్రం నేను అద్భుతంగా చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభా? అయ్యా లోకమంతా విడిచినా నేను నిన్ను విడువనన్నావే, లోకమంతా దూరం పెట్టినా నేను నిన్ను దూరం పెట్టనన్నావే. ఈ లోక ప్రేమలు నటన ప్రేమలు ప్రభా. ఈ లోకంలో సహాయం చేస్తానని చెప్తారు కానీ విడిచిపెట్టేస్తారు. కానీ నువ్వు విడిచిపెట్టేవాడు కాదు ప్రభా. ఆనాడు దానియాలు కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యా దానియాలు ప్రార్థిస్తూ దాన్ని విడిచిపెట్టలేదు కదా. ఇదిగో ఈ యొక్క దినమందు ప్రభా, ఈ యొక్క నాతో చిట్టేడు సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క చిట్టేడు మందిరంలో ప్రతి బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకో. అయ్యా ఎవరెవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి పని బ్రేక్ చేయబడుతున్నాం ప్రభా, ప్రతి సమస్య విడుదల చేయబడుతున్నాం ప్రభా, ప్రతి ఇబ్బంది తొలగించబడుతున్నాం ప్రభా, ప్రతి అనారోగ్య సమస్యను ఈ రక్తంతో కడిగిబడుతున్నాం ప్రభా యేసు నామములో. ప్రతి విధమైన చీకటి శక్తులు లయమైపోను గాక, ప్రతి విధమైన చీకటి శక్తులు లయమైపోను గాక. ఇంట్లో కుటుంబాల్లో సాధారణ అలజడులు ఈ యొక్క దినమందే యేసు నామములో దూరమవును గాక. అయ్యా ఈ శక్తితో నింపండి.
అయ్యా ప్రతి బిడ్డని నా తండ్రి అలంకరించండి పరిశుద్ధాత్మతో. తల నుంచి అరుగల రక్తం ప్రోక్షింపచేయండి ప్రభా. ఆ మనసు హృదయంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభా. నెమ్మదిని దయచేయండి ప్రభా. తింటున్న ఆహారాన్ని వారి శరీరాన్ని పెట్టిన సహాయం దయచేయండి. నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. అది ఏ సమస్య నువ్వు అంటున్నావు, నేను కథ మొత్తం మార్చగలను చెప్తున్నావు. అవును, నువ్వు అనుకుంటే కథ మార్చగలవు, జీవితాన్ని మార్చగలవు. ఇది జరగదు అనుకున్న పనిని ఈ లోకంలో చదివించి చూపించగల సమర్థనాన్ని వందనాలు చూపిస్తున్నాం. కానీ ఇద్దరు మీ కుటుంబం యొక్క ప్రతి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇక్కడ ప్రతి బిడ్డను దర్శించు ప్రభా. ఇక్కడ నుంచి ఎవరు ఊరికే పోకూడదు ప్రభా. ఏదో వచ్చాము వెళ్ళిపోయారు కాకుండా అయ్యా ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని పోవాలి ప్రభా. నీ యొక్క నెమ్మదిని చేత పట్టుకొని పోవాలి ప్రభా. నీ యొక్క కార్యాన్ని చేత పట్టుకొని పోవాలి ప్రభా. ఇక్కడ నుంచి ఎవరు వృధా పోకూడదు అయినా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ప్రతి బిడ్డను దర్శించి అయ్యా వారికి వారి కుటుంబానికి శాంతి సమాధానం దయచేసి వారు ఏదైతే అడిగినారో ఏదైతే నీకు మొదలుపెట్టారో ప్రభా అయ్యా అంతకు మించిన ఆశీర్వాదము వీరికి వీరి కుటుంబాలకి దయచేసి నువ్వేనైనా వీరి కుటుంబాలకు తోడు నీడగా ముందుకు నడిపిస్తాను ప్రార్థిస్తూ నజరుడైన యేసయ్య నామములో అడిగి నా తండ్రి ఆమేన్.